ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము ఈ తరంగాలు యూనిట్లో నిన్న క్లాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదా. సో స్థిర తరంగాలు అంటే ఏమిటి, స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, సాగదీసిన తీగలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, అదేవిధంగా అందులో ఉన్నటువంటి కంపన నియమాల గురించి సూత్రాల గురించి వివరించండి అని అడగడం జరిగింది. సో అది నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాము, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈరోజు నెక్స్ట్ మనము ఇందులో నుంచే ఇంకో లాంగ్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చెప్పిన ఇందులో డాప్లర్ ప్రభావం అనేది డాప్లర్ ఎఫెక్ట్ అనేది తీసేయడం జరిగింది. సో ఈ డాప్లర్ ఎఫెక్ట్ తీసేయడం వల్ల మనకు ఈ డాప్లర్ ఎఫెక్ట్లో డాప్లర్ ఎఫెక్ట్ మీద 2 లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటిది, డాప్లర్ ఎఫెక్ట్ నుంచి 2 లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 లాంగ్ క్వశ్చన్స్ కూడా మనకు తీసేయడం జరిగింది కాబట్టి సో ఒకటి ఈ మనకి ఏదైతే ఉందో స్థిర తరంగాల పైన మనకు 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఒకటి సాగదీసిన తీగలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి యొక్క ఏంటిది కంపన నియమాలను తెలపండి అని అనడం జరుగుతుంది. నేను క్లాస్లో అయిపోయింది. సో ఇదే స్థిర తరంగాల పైన మనకు ఇంకా 2 క్వశ్చన్లు ఉంటాయి. మూసిన గుట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి అనుసర పౌనపున్యాలకు సమీకరణాలు రాబట్టండి అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి తెరిచిన ఉన్న గుట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, అదేవిధంగా దాని యొక్క అనుసర పౌనపున్యాలకు సమీకరణాలను రాబట్టండి అని అనడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 2 లాంగ్ క్వశ్చన్స్ కూడా. సో ఈ టోటల్గా ఈ యూనిట్లోకి వెళ్ళి మనకు తరంగాల యూనిట్లోకి వెళ్ళి మనకి ఎన్ని టోటల్గా 3 లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంతకుముందు 5 లాంగ్ క్వశ్చన్స్ ఉంటుండే. ఇప్పుడు మనకు డిలీటెడ్ అయిన సిలబస్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ పోయినాయి కాబట్టి మనకు ఉన్నాయి ఇంకా 2 లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 లాంగ్ క్వశ్చన్స్లో ఈరోజు మనం చెప్పుకునేది మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఫస్ట్ తెరిచి ఉన్న గొట్టంలో మాట్లాడదాం. ఏర్పడతాయో తెలిపి ఏమవుతాడంటే వాటిలో అనుస్వర పౌనపున్యాలకు సమీకరణాన్ని రాబట్టంటాడు. సో తెరిచి ఉన్న గుట్టం అంటే ఏంది, మరి ఆ తెరిచి ఉన్న గుట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకు ఈ 8 మార్క్స్ క్వశ్చన్ కింద మనకు చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా, ఏంటి 8 మార్క్స్ కింద అడిగినటువంటి క్వశ్చన్. సో అసలు తెరిచి ఉన్న గుట్టం అంటే ఏంది, తెరిచి ఉన్న గుట్టం అంటే ఏం లేదమ్మా, ఏదైనా ఒక గుట్టం లేదా పైపు తీసుకున్నట్టయితే 2 సైడ్లో ఓపెన్ ఉందనుకో దాన్ని ఏమంటాము, తెరిచి ఉన్న గొట్టము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విధంగా ఒకటి, ఇప్పుడు ఇది చాక్ పీస్ తీసుకున్నాం, మీ చాక్ పీస్ ఇటు క్లోజ్ ఉంది, ఇటు క్లోజ్ ఉంది, 2 సైడ్లో క్లోజ్ ఉంది కాబట్టి ఇది మూసి ఉన్న గొట్టం, అంటే టోటల్ క్లోజ్డ్ పైప్ అంటాం కదా. సో తెరిచి ఉన్న గొట్టం అంటే ఒక సైడు ఇటువైపు తెరవాలా, ఇటువైపు తెరిచి ఉన్నట్టయితే వాటిని ఏమంటాము, తెరిచి ఉన్న గొట్టం అంటాము. సింపుల్గా తెరిచి ఉన్న గొట్టం అంటే ఏదైనా ఒక పైపు గొట్టము 2 వైపులా తెరిచి ఉన్నట్టయితే దాన్ని తెరిచి ఉన్న గొట్టం అంటాం. మరి తెరిచి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి అని అంటే, తెరిచి ఉన్న గొట్టంలో ధ్వని తరంగాలను పంపినప్పుడు ఆ ధ్వని తరంగాలు గొట్టంలో పతన పరావర్తనం చెంది అధ్యారోపణం చెందడం వల్ల ఏమేర్పడతాయంటే స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఏమేర్పడతాయి, ఒక గొట్టంలోకి, తెరిచి ఉన్న గొట్టంలోకి ఏం చేస్తున్నాము, ధ్వని తరంగాలను పంపినప్పుడు ఏమవుతుంది, ఆ ధ్వని తరంగాలు లోపల పోయినప్పుడు ఆ గోడలు అంటే ఆ భూమి, ఆ గొట్టం యొక్క గోడలకు లేదా దాని యొక్క భూమికి తాడనం జరిపి ఏం చేస్తాయి, తాడనం చెంది అవి ఏమవుతాయి, అధ్యారోపణం చెందుతాయి. అధ్యారోపణం చెందడం వల్ల ఏమైపడుతుందంటే స్థిర తరంగం ఏర్పడుతుంది. ఈ విధంగా తెరిచి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. సో మరి ఈ విధంగా ఏర్పడుతుంది అని చెప్తున్నాం కదా. వాటిలో అదే తెరిచి ఉన్న గొట్టంలో ఆ తరంగం యొక్క అనుస్వర పౌనపున్యం అంటే 1వ అనుస్వరం, 2వ అనుస్వరం, 3వ అనుస్వరం అంటే ప్రాథమిక అనుస్వరం లేదా 2వ అనుస్వరం, 3వ అనుస్వరం అంటే
ఒకటో ఉచ్చు, రెండవ ఉచ్చు, మూడవ ఉచ్చులో ఉన్నప్పుడు వాటి యొక్క పౌనపుణ్యాలకు సమీకరణాలను రాబట్టండి అని అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ మనము తెరిచి ఉన్న గొట్టం అంటే ఇప్పుడు చూద్దాం. తెరిచి ఉన్న గొట్టం అంటే ఏ విధంగా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ పైప్ అంటే ఇది రెండు వైపులా ఏముంది, తెరిచి ఉంది. సో దీనిలోకి మనము ఈ తెరిచి ఉన్న గొట్టంలోకి మనకి ఏమైనా ధ్వని తరంగాలు పంపినట్టయితే సో ఇది ఏమవుతుంది, ఈ విధంగా సో ఈ విధంగా తెరిచున్న గొట్టంలోకి మనము ధ్వని తరంగాలు పంపితే ఇక్కడ ఓపెన్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ధ్వని తరంగాలు స్వేచ్ఛగా వెళ్ళి ఇక్కడ గోడతో తాడడం జరిపి ఏమవుతున్నాయి, ఈ ధ్వని తరంగం ఏం చేస్తుంది, ఇక్కడ అధ్యారోపణం చెంది మళ్ళీ ఇటు నుంచి గోడకు తాడడం జరిపి ఇటు నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అధ్యారోపణం చేసి తెరిచి ఉన్న గొట్టంలో ఏమైపడుతున్నాయి, స్థిర తరంగాలు ఏర్పడుతున్నాయి. సో ఇక్కడ ఏ బిందువు ఏర్పడుతుంది అంటే అస్పందన బిందువు. ఏ బిందువు, అస్పందన బిందువు అంటారు. దీన్ని ఏమంటారు, ఏఎన్ అంటారు. ఏఎన్ అంటే అస్పందన బిందువు. ఎందుకు అస్పందన బిందువు ఏర్పడుతుంది, ఇక్కడ ఓపెన్ గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈజీగా ధ్వని తరంగాలు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ స్వేచ్ఛగా వాటి యొక్క కణం యొక్క కంపన పరిమితి గరిష్టంగా ఉండి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఎక్కడైతే దీని యొక్క భూమి అంటే వీడి యొక్క గొట్టం యొక్క గోడలకు తాడడం జరిపినప్పుడు అప్పుడు ఏమవుతుంది, అవి ఆ రెండు అధ్యారోపణం అంటే ఆ రెండు తరంగాలు ధ్వని తరంగాలు కలవడం వల్ల ఏమైపోతుంది, మళ్ళీ ఇక్కడ గోడ నుంచి ఇక్కడ బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా స్థిర తరంగము ఏర్పడుతుంది. ఎక్కడ తెరిచి ఉన్న గొట్టంలో స్థిర తరంగం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ అస్పందన బిందువు ఏర్పడ్డైతే మనం ఆల్రెడీ చెప్పినాం ప్రస్పందన బిందువు, అస్పందన బిందువు, ప్రస్పందన బిందువు అని చెప్పినాం కదా. సారీ, ప్రస్పందన బిందువు, ఇది అస్పందన కాదు, ప్రస్పందన బిందువు. సో ప్రస్పందన బిందువుని ఏమంటాం, ఏఎన్ గా సూచిస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైతే అధ్యారోపణం చెందుతుందో అంటే కంపన పరిమితి కణం యొక్క కంపన పరిమితి శూన్యమవుతుంది, ఇక్కడ ఈ బిందువు 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పడుతుంది, అస్పందన బిందువు ఏర్పడుతుంది. దీన్ని ఎంతో సూచిస్తున్నాం, దీన్ని ఏమంటాము అస్పందన బిందువు. అదేవిధంగా ఇక్కడ గోడ నుంచి ఈజీగా తెరిచి ఉన్న గొట్టం నుంచి ఈజీగా మళ్ళీ ధ్వని తరంగాలు బయటకు పోతున్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పడుతుంది, కంపన పరిమితి గరిష్టంగా ఉంటుంది కాబట్టి కణం యొక్క ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ప్రస్పందన బిందువు ఏర్పడుతుంది. అంటే తెరిచి ఉన్న గొట్టంలో ప్రతి రెండు ప్రస్పందన బిందువుల వద్ద ఏ బిందువు ఏర్పడుతుంది, ఒక అస్పందన బిందువు ఏర్పడుతూ తెరిచి ఉన్న గొట్టంలో స్థిర తరంగం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా దీన్ని రెండు వైపులా తెరిచి ఉన్న దాన్ని తెరిచి ఉన్న గొట్టము అని అనడం జరుగుతుంది. ఈ విధంగా తెరిచి ఉన్న గొట్టంలో స్థిర తరంగం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ధ్వని తరంగాలను పంపితే ఇవి అధ్యారోపణం చెంది తెరిచి ఉన్న గొట్టంలో ఏమైపోతుంది, స్థిర తరంగాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ తెరిచి ఉన్న గొట్టం యొక్క పొడవు, ఈ మొత్తం తెరిచి ఉన్న గొట్టం యొక్క పొడవు ఏమంటాము, ఎల్ అని తీసుకుంటాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, λ/2. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, λ/2. మరి λ/2 ఎందుకు తీసుకున్నాము, తరంగ దైర్ఘ్యంలో సగము. తరంగ దైర్ఘ్యంలో మనం ఆల్రెడీ స్థిర తరంగంలో చూసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇదొక హాఫ్ వేవ్, ఇదొక హాఫ్ వేవ్, మొత్తం కలిపితే ఒక ఉచ్చుతో కంపిస్తుంది. ఒక ఉచ్చుతో కంపించినప్పుడు దాని తరంగ దైర్ఘ్యం స్థిర తరంగంలో ఏమవుతుంది, λ/2. ఎల్ అనేది ఈ తెరిచి ఉన్న గొట్టం యొక్క పొడవు అనేది అవడం జరుగుతుంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, λ/2. సో ఇది ఒక పైపు తీసుకున్నాం. అదే దీన్ని ఇంకొంచెం పొడవుగా తీసుకున్నట్టయితే ధ్వని తరంగాలు ఏ విధంగా పోతాయి చూద్దాం. ఇంకా తీసుకున్నట్టయితే అంటే ఇది ఒక ఉచ్చుతో, ఇది రెండు ఉచ్చులతో కంపిస్తుంది, స్థిర తరంగం ఏర్పడుతుంది. ఇప్పుడు 3 ఉచ్చులతో తీసుకున్నాం. చూడండి, ఇది ఒక హాఫ్, ఇది ఒక హాఫ్, అంటే ఒక ఉచ్చు, 1 2 ఉచ్చులు, ఓకేనా, 1 2 3 ఉచ్చులతో కంప్లీట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏది ఏఎన్ అంటే ఏంది, అస్పందన బిందువు. ఇది
ప్రస్పందన బిందువు, సారీ ఇది ప్రస్పందన బిందువు, ఇది అస్పందన బిందువు. మళ్ళీ ఇక్కడ ప్రస్పందన బిందువు, మళ్ళీ ఇక్కడ అస్పందన బిందువు, అంటే ఇక్కడ ఏఎన్, మళ్ళీ ఇక్కడ ఎన్, మళ్ళీ ఇక్కడ ఏంది ఏఎన్. చూడండి, ఒక ప్రస్పందన అస్పందన, ప్రస్పందన అస్పందన, ప్రస్పందన అంటే చూడండి ఎక్కడ చూడండి రెండు ప్రస్పందన బిందువుల మధ్య ఒక అస్పందన బిందువు ఏర్పడుతుంది. ఇక్కడ కూడా చూడండి రెండు ప్రస్పందన బిందువుల మధ్య ఒక అస్పందన బిందువు ఏర్పడుతుంది. కానీ ఇది ఒక ఉచ్చుతో కంపిస్తుంది, ఇది రెండు ఉచ్చులతో కంపిస్తుంది. మరి ఒక ఉచ్చుతో కంపిస్తున్నప్పుడు L = λ/2 అన్నప్పుడు, రెండు ఉచ్చులతో కంపిస్తున్నప్పుడు L = గొట్టం యొక్క పొడవు L = ఏమవుతుంది 2λ/2, 2λ/2. ఇక్కడ కూడా చూడండి ఇది ఏఎన్, ఇది ఎన్, నోడ్ యాంటీ నోడ్ అన్నట్టు ప్రస్పందన అస్పందన బిందువులు. ఓకేనా? అదేవిధంగా ఏఎన్ ఎన్, ఏఎన్ ఎన్, మళ్ళీ ఇక్కడ ఏఎన్ అంటే ప్రస్పందన అస్పందన, ప్రస్పందన అస్పందన, ప్రస్పందన బిందువులు, అస్పందన బిందువులు, ప్రస్పందన బిందువులతో దీని యొక్క పొడవు L = ఇక్కడ రాసిన L = ఇది ఒకటో ఉచ్చు రెండో ఉచ్చులతో కంపిస్తున్నాము 2λ అంటే ఇది 1 2 3 మూడు ఉచ్చుతో కంపిస్తుంది కాబట్టి 3λ/2, 3λ/2. సో ఈ విధంగా ఒక తెరిచున్న గొట్టంలో తీసుకున్నట్టయితే వాటి యొక్క తెరిచున్న గొట్టంలో ధ్వని తరంగాలను పంపించినట్టయితే ఏ విధంగా స్థిర తరంగం ఆవిష్కృతమవుతుందో మనము ఈ విధంగా చూడొచ్చు. ఓకేనా? ఇది తెరిచున్న గొట్టం అంటే ఏంది, తెరిచున్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనం ఈ విధంగా చూడొచ్చు. నెక్స్ట్ ఏమడుతుందో ఇందులో మరి ఈ తరంగం ఉందిగా, ఈ తరంగం యొక్క ఏమైతుంది, ఇది ఒకటో ఉచ్చుతో కంపిస్తుంది, ఇది రెండు ఉచ్చులతో కంపిస్తుంది, మూడు ఉచ్చులతో కంపించినప్పుడు ఈ తరంగం యొక్క అనుస్వర పౌనపున్యాలకు సమీకరణం రాబట్టండి. సో ఇది ఒకటో ఉచ్చుతో కంపిస్తుంది కాబట్టి ఈ ఈ గొట్టంలో దీని ప్రాథమిక అనుస్వర పౌనపున్యం కనుక్కోమంటాడు. ఇది రెండు ఉచ్చులతో కంపిస్తుంది కాబట్టి ఇది రెండవ అనుస్వర పౌనపున్య సమీకరణం రాబట్టమంటాడు. ఇది మూడు ఉచ్చులతో కంపిస్తుంది కాబట్టి దీని ఏమంటాము మూడవ అనుస్వర పౌనపున్యానికి సమీకరణాన్ని రాబట్టమంటాడు. సో ఆల్రెడీ మనకు ఈ మూడు గొట్టాలలో ఒకటవ ఉచ్చుతో కంపిస్తుంది, రెండవ ఉచ్చుతో కంపిస్తుంది, మూడవ ఉచ్చుతో కంపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనము ఒకటవ అనుస్వరం లేదా ప్రాథమిక అనుస్వరం లేదా ప్రాథమిక అనుస్వర పౌనపున్యం లేదా రెండవ అనుస్వర పౌనపున్యం లేదా మూడవ అనుస్వర పౌనపున్యాలకు మనం ఏంది సమీకరణాన్ని రాబట్టాలి. అలా రాబట్టినట్టయితే మనకు ఈ మొత్తం క్వశ్చన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటిది ప్రాథమిక అనుస్వర పౌనపున్యం, ప్రాథమిక అనుస్వర పౌనపున్యానికి సమీకరణాన్ని రాబట్టుట, సమీకరణాన్ని రాబట్టుట. సో దీన్ని ప్రాథమిక అనుస్వరం అంటారు లేదా మొదటి అతిస్వర పౌనపున్యం అని కూడా అంటారు. సో ప్రాథమిక అనుస్వరం అంటే ఏంది, ఫస్ట్ ఏంది ఈ తెరిచున్న గొట్టం తీసుకుంటున్నాం కదా, అది ప్రాథమిక అనుస్వరం అంటే ఒకటో ఉచ్చుతో కంపిస్తున్నప్పుడు దాని యొక్క పౌనపున్యం చూసినట్టయితే చూడండి దీని యొక్క పౌనపున్యం దీని యొక్క ఈ యొక్క ఏదైతే ఒకటో ఉచ్చుతో కంపిస్తున్నప్పుడు దాని యొక్క ప్రాథమిక పౌనపున్యం ఫార్ములా మనకు తెలుసు. పౌనపున్యం ఫార్ములా ఏం తెలుసు, న్యూ ఈక్వల్ టు V/λ. న్యూ ఈక్వల్ ఏమని తెలుసు మనకు V/λ. న్యూ ఈక్వల్ మనకి ఏం తెలుసు V/λ. సో కానీ మనకు చూడండి ఒకటో ఉచ్చుతో కంపిస్తున్నప్పుడు మనకు లాండా తెలవాలంటే, సో లాండా కావాలంటే మనకు లాండా ఏమున్నది L = గొట్టం యొక్క పొడవు L = ఎంత λ/2 ఉంది కదా, L = ఏముంది λ/2. దీని నుంచి మనం లాండా ఏమని రాసుకోవచ్చు, లాండా = 2L అని రాసుకోవచ్చు కదా, లాండా = 2L. సో ఈ లాండా ప్లేస్ లా ఈ పై సమీకరణంలో ఈ లాండాను ప్రతిక్షేపించాలంటే ప్రాథమిక పౌనపున్యం అనుస్వర పౌనపున్యం ν1 అనుకుందాం. ν1 = V/2L. దీన్నే ప్రాథమిక అనుస్వర లేదా మొదటి అతిస్వర పౌనపున్యం అంటారు. V/2L. దీన్ని
సమీకరణం 1 అనుకోండి. దీన్నే ప్రాథమిక అనుస్వర పౌనపున్యం అని అంటారు. సో ఇది ప్రాథమిక అనుస్వరం. నెక్స్ట్ ఏం చేయాలా? రెండవ అనుస్వరం యొక్క పౌనపున్యానికి రెండవ అనుస్వరానికి సమీకరణాన్ని రాబట్టాలి. ఇది ప్రాథమిక అనుస్వరం. రెండవ అనుస్వరం మళ్ళీ మనం ఎట్లా రాద్దాం? సో నెక్స్ట్ ఏంటి? రెండవ అనుస్వర పౌనపున్యానికి సమీకరణం రాబట్టుట. రెండవ అనుస్వర పౌనపున్యం అంటే చూడండి, రెండవ అనుస్వరం అంటే మనం చూడండి అక్కడ గుట్టం ఎట్లా పోయింది, ఈ విధంగా పోయింది కదా. సో ఈ విధంగా రెండవ అనుస్వరం అంటే రెండు ఉచ్చుతో కంపించినప్పుడు దాని యొక్క రెండవ అనుస్వర పౌనపున్యం అక్కడ న్యూ1 తీసుకున్నాం కాబట్టి ఇక న్యూ2 తీసుకుంటాం. న్యూ2 ఈక్వల్ ఏమవుతుంది? v/λ అని మనకు ఫార్ములా చేస్తాం. పౌనపున్యానికి ఫార్ములా ఎప్పుడు ఇదే ఉంటుంది, న్యూ ఈక్వల్ టు v/λ. కానీ ఇక్కడ చూడండి L ఈక్వల్ మనకి ఇక్కడ ఏం తెలుసు? 2λ/2 అని తెలుసు కదా. సో దీని నుంచి మనము λ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? 2l/2గా రాసుకోవచ్చు కదా. ఈ λ ఈక్వల్ 2l/2ను ఇందులో ప్రతిక్షేపిస్తే న్యూ2 ఈక్వల్ టు v/2l/2. ఈ 2ను పైకి పంపించండి. న్యూ2 ఈక్వల్ టు 2 ఇంటూ v/2l. కానీ ఈ v/2l అంటే సమీకరణం 1 నుండి v/2l నుండి అంటే చూడండి సమీకరణం 1 నుండి v/2l ఏమని రాసుకోవచ్చు? న్యూ2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ న్యూ1. సో ఇది రెండవ అనుస్వర పౌనపున్యం. రెండవ అనుస్వర పౌనపున్యానికి సమీకరణాన్ని రాబట్టాం. 2 ఇంటూ న్యూ1. ఈ న్యూ1 ఎట్లా వచ్చింది? v/2l దగ్గర న్యూ1 ఎట్లా వచ్చింది అంటే మనము ప్రాథమిక అనుస్వర పౌనపున్యం ఎంత వచ్చింది? న్యూ1 ఈక్వల్ టు v/2l వచ్చింది కాబట్టి సమీకరణం 1 నుండి v/2l ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు? సమీకరణం 1 నుండి న్యూ1 ఈక్వల్ ఏమొస్తుంది? v/2l కాబట్టి సో ఈ v/2l దగ్గర ఏం రాసుకుంటున్నాము? ప్రాథమిక అనుస్వర పౌనపున్యం రాసినాం. సో రెండవ అనుస్వర పౌనపున్యం వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది? మూడవ అనుస్వర పౌనపున్యానికి సమీకరణాన్ని రాబట్టాలి. సో అక్కడ మూడవ అనుస్వరం చూడండి, సో ఇక్కడ చూడండి L ఈక్వల్ ఇదేంటే 2λ/2. L ఈక్వల్ టు 2λ. ఇది రెండు ఉచ్చుల్లో కంపించినప్పుడు ఇది 3 ఈక్వల్ టు 3 ఉచ్చులతో కంపించినప్పుడు 3λ/2 అవుతుంది. సో మూడవ అనుస్వర పౌనపున్య ఫార్ములా సేమ్. మళ్ళీ న్యూ3 ఈక్వల్ మనకి ఏం తెలుసు? v/λ. కానీ λ ఈక్వల్ ఇక్కడ చూడండి λ తీసుకున్నట్టయితే 2l/3 అవుతుంది. ఈ 2l/3ని ఎలా ప్రతిక్షేపించాలా? మనకు ఉన్నటువంటి ఈ సమీకరణంలో ప్రతిపిస్తే ఏమవుతుంది? 2l/3. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఈజ్ ఈక్వల్ టు 3ని బయటకు రాస్తే 3 ఇంటూ v/2l కదా. కానీ సమీకరణం 1 నుండి మనకేం తెలుసు? v/2l ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు? న్యూ1 కదా. సో మళ్ళీ దీన్ని ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. దేర్ఫోర్ న్యూ3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 ఇంటూ న్యూ1. ఇది మూడవ అనుస్వర పౌనపున్యానికి సమీకరణం రాబట్టింది. సో ఇది సమీకరణం 2 అనుకోండి, ఇది సమీకరణం 3. సో ఈ విధంగా 3 అనుస్వరాల యొక్క పౌనపున్యాలను తీసుకున్నట్టయితే ఈ తెరిచి ఉన్న గొట్టంలో 3 అనుస్వరాల పౌనపున్యాల యొక్క నిష్పత్తి తీసుకున్నట్టయితే న్యూ1 ఈస్ట్, న్యూ2 ఈస్ట్, న్యూ3 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే ఆల్రెడీ న్యూ1 ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? v/2l కదా. సో v/2l అంటే ఏం లేదంటే 1 ఈస్ట్ నెక్స్ట్ 2 ఇంటూ v1 అంటే న్యూ2 ఈక్వల్ టు 2 ఇంటూ v1 అంటే 1 కదా. సో అప్పుడు 2 ఈస్ట్ అండ్ 3. సో తెరిచి ఉన్న గొట్టంలో వాటి యొక్క అనుసర పౌనపున్యాల యొక్క నిష్పత్తి ఎంత అంటే 1:2:3. అదేవిధంగా వాటి యొక్క అనుసరాల యొక్క పౌనపున్యాలు అంటే న్యూ1 ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? v/2
2l. న్యూ 2 ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది 2 ఇంటూ న్యూ 1. న్యూ 3 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది న్యూ 3 అంటే పౌనపుణ్యం 3, ఇది పౌనపుణ్యం 2 అంటే రెండవ అనుస్వర పౌనపుణ్యం, ఇది మూడవ అనుస్వర పౌనపుణ్యం. సో ఇక్కడ 2 ఇంటూ v/2l వచ్చింది. v/2l అంటే మనకేం తెలుసు సమీకరణం 1 నుండి v/2l ఈజ్ ఈక్వల్ ఏంది న్యూ 1, కాబట్టి అందుకే న్యూ 1 రాసుకున్నాం. సో అంటే మొదటి అనుస్వర పౌనపుణ్యం ఇక. సో న్యూ 3 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ 3 ఇంటూ v/2l వచ్చింది. v/2l అంటే ఏమో తెలుసు ఒకటవ అనుస్వర పౌనపుణ్యం సమీకరణం 1 నుండి న్యూ 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ న్యూ 1 అనేది రావడం జరుగుతుంది. సో ఈ 1, 2, 3 సమీకరణాల నుండి 1, 2, 3 సమీకరణాల నుండి తెరిచి ఉన్న గొట్టంలో అనుస్వరాల పౌనపుణ్యాల నిష్పత్తి న్యూ1:న్యూ2:న్యూ3 ఏమవుతుందంటే 1:2:3. సో వాటి యొక్క నిష్పత్తి ఈ విధంగా చూపిస్తాం. సో ఈ విధంగా తెరిచి ఉన్న గొట్టం అంటే ఏమిటి, అదేవిధంగా తెరిచి ఉన్న గొట్టంలో ఏ విధంగా తెరిచి ఉన్న గొట్టంలో ఏ విధంగా స్థిర తరంగాలు ఏర్పడతాయి, ఆ విధంగా ఆ ఏర్పడిన స్థిర తరంగాల యొక్క అనుస్వర పౌనపుణ్యాలకు సమీకరణాలు రాబట్టంటే ఈ విధంగా మనం రాబట్టవచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దాము. సో ఇది తెరిచున్న గొట్టం అంటే రెండు వైపులా తెరిచి ఉన్న గొట్టాన్ని తెరిచున్న గొట్టం అంటారు. అందులో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే తెరిచున్న గొట్టంలోకి ధ్వని తరంగాలు పంపినట్టయితే అందులో ఏమవుతుంది, రెండు తరంగాలు అధ్యారోపణ చెంది ఏమైపోతున్నాయి, పతన పరావర్తనాలు చెంది అధ్యారోపణం చెంది ఏమవుతున్నాయి, స్థిర తరంగాలను ఏర్పరుస్తున్నాయి. సో అప్పుడు గొట్టంలో చూసుకున్నట్లయితే తెరిచిన గొట్టంలో ఒక ఉచ్చుతో కంపిస్తూ ఒక స్థిర తరంగం ఏర్పడుతుంది. ఇక్కడ 2 ఉచ్చులు, అదేవిధంగా ఇది 3 ఉచ్చులు. అంటే ఇది ఒక పాట తీసుకుంటే ఇవి 2 కలిపి 1, ఇది ఈ సగం కలిపి 1, ఇది మొత్తం 2, ఇది 3. సో ఈ విధంగా 3 తీసుకున్నప్పుడు ఈ స్థిర తరంగాల యొక్క అనుస్వరాల పౌనపుణ్యాలు కూడా కావాలి. కాబట్టి దీని యొక్క పొడవు l = λ/2 అవుతుంది, దీని యొక్క పొడవు l = 2 λ/2 అవుతుంది, దీని యొక్క పొడవు l = 3 λ/2 అవుతుంది. సో ఇప్పుడు వీటి యొక్క అనుస్వరాల పౌనపుణ్యాలకు సమీకరణం రాబట్టాలంటే ఒకటవ గొట్టంలో ప్రాథమిక అనుస్వర పౌనపుణ్యం ఏమవుతుంది, ఫార్ములా ν1 = v/λ. అదేవిధంగా దీని నుంచి మనం ఏం చేస్తున్నాం v/λ, కానీ లాంబ్డా అంటే మనకి లాంబ్డా తెలియదు కాబట్టి సో l = మనకి ఏమని తెలుసు λ/2 కాబట్టి ఈ లాంబ్డా నుంచుకొని అటు 2 నాటు పంపిస్తే 2l అవుతుంది. సో ఈ లాంబ్డాని ఇలా ప్రతిక్షేపించాలి. అప్పుడు మొదటి అనుస్వర పౌనపుణ్యం వచ్చింది v/2l. ఇది సమీకరణం 1 అనుకుందాం. మీరు గుర్తుపెట్టుకోండి v/2l ఏమంది ν1 వచ్చింది. నెక్స్ట్ రెండవ అనుస్వర పౌనపుణ్యం కావాలి కాబట్టి రెండవ అనుస్వర పౌనపుణ్యం ν2 = ఫార్ములా ఏంది v/λ. లాంబ్డా తెలియదు కానీ మనకి l = తెలుసు కదా, l = ఏమైంది 2 λ/2 నుంచి లాంబ్డా ఇటు ఉంచుకొని 2 నాటు పంపించినట్టయితే 2l/2 అవుతుంది కదా. దీన్ని మళ్ళీ ఇందులో లాంబ్డా దగ్గర ప్రతిక్షేపించండి. అప్పుడు ν2 = v/2l/2. 2 ను పైకి పంపిస్తే 2 ఇంటూ v/2l. కానీ సమీకరణం 1 నుండి ν1 = ఏముంది v/2l. అంటే v/2l దగ్గర ఏం ప్రతిక్షేపిస్తున్నాం ν1. దేర్ఫోర్ రెండవ అనుస్వర పౌనపుణ్యం ν2 = 2 ఇంటూ ν1. అదేవిధంగా నెక్స్ట్ మూడవ అనుస్వర పౌనపుణ్యం కూడా రావటాలా. మూడవ అనుస్వరం అంటే 3 ఉస్తులతో కంపించినప్పుడు సో అప్పుడు దాని యొక్క పొడవు ఏమవుతుంది l = 3 λ/2 అవుతుంది. సో మూడవ అనుస్వర పౌనపుణ్యం అంటే ν3 = v/λ. సేమ్ అన్నిటికీ పౌనపుణ్యానికి ఫార్ములా v/λ, కానీ లాంబ్డా చేంజ్ అవుతుంది. ఎందుకు, ఇటు 3 ఉచ్చులతో కంపించినప్పుడు దీని యొక్క పొడవు ఏమవుతుంది l = 3 λ/2. మనకి లాంబ్డా కావాలంటే 2 నాటు పంపిస్తే 2l/3. లాంబ్డా = 2l/3ని ఈ లాంబ్డా దగ్గర ప్రతిక్షేపించినట్టయితే ν3 = v/2l/3. ఈ 3 నాటు పైకి పంపించినట్టయితే 3 ఇంటూ v/2l. సో కానీ v/2l అంటే సమీకరణం 1 నుండి మనకి ఏం తెలుసు ν1 అని తెలుసు. సో మూడవ అనుస్వర పౌనపుణ్యం ν3 = 3 ఇంటూ ν1 అనేది రావడం జరుగుతుంది. సో సమీకరణం 1, సమీకరణం 2, సమీకరణం 3 నుండి తెరిచి ఉన్న గొట్టంలో అనుస్వరాల పౌనపుణ్యాల నిష్పత్తి ఏమవుతుందంటే ν1:ν2:ν3 = 1:2:3 అని అవడం జరుగుతుంది. ఇది తెరిచి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి యొక్క అనుసర యొక్క పౌనపుణ్యాలకు సమీకరణాన్ని రాబట్టండి అంటే ఈ విధంగా రాబట్టవచ్చు. ఓకేనా. సో దీని మీదకి వెళ్ళి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. సో ఈ విధంగా లాంగ్ క్వశ్చన్ అడిగి మనకు ఒక్కొక్కసారి కింద 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించింది ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఆ ప్రాబ్లం చెప్పుకొని ఈరోజు క్లాస్ ముగిద్దాం. ఓకేనా. రైట్.
సో క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. 30 సెంటీమీటర్ల గల 30 సెంటీమీటర్ల గల ఒక తెరిచి ఉన్న 30 సెంటీమీటర్ల పొడవు గల 30 సెంటీమీటర్ల పొడవు గల ఒక తెరిచిన పొడవు గల గొట్టం రెండు వైపులా తెరిచి ఉంది అయినా ప్రాథమిక పౌనఃపున్యం విలువ కనుగొనండి. ప్రాథమిక పౌనఃపున్యాన్ని కనుగొనండి అని అడగడం జరుగుతుంది. సో ఇదండి 30 సెంటీమీటర్ల పొడవు గల గొట్టం. 30 సెంటీమీటర్ల పొడవు గల గొట్టం ఏంది రెండు వైపులా తెరిచి ఉందట. మనము ఇంతకుముందు చెప్పుకున్నాము, తెరిచి ఉన్న గొట్టం అంటే రెండు వైపులా తెరిచి ఉండాలి కదా. సో దాని యొక్క పొడవు ఇచ్చిండు. పొడవు ఈజ్ఈక్వల్ ఎంత ఇచ్చిండమ్మా? L ఈజ్ఈక్వల్ 30 సెంటీమీటర్స్ ఇచ్చిండు. L ఈజ్ఈక్వల్ ఎంత ఇచ్చిండు? 30 సెంటీమీటర్స్ ఇచ్చిండు. సో అదేవిధంగా తెరిచి ఉంది అయినా ప్రాథమిక పౌనఃపున్యం విలువ కనుగొనండి. సో ప్రాథమిక పౌనఃపున్యము కనుగొమన్నాడు. కానీ మనకు ప్రాథమిక పౌనఃపున్యం అంటే మనకు ఫార్ములా ఏందమ్మా? తెరిచి ఉన్న గొట్టంలో ప్రాథమిక పౌనఃపున్యం μ1 ఈజ్ఈక్వల్ మనకి ఏమని తెలుసు? V/2L. V/2L ఫార్ములా మనకు తెలుసు కదా. μ1 ఈజ్ఈక్వల్ ఏమని తెలుసు? V/2L. సో L ఇచ్చిండు. L ఈజ్ఈక్వల్ 30 సెంటీమీటర్లు ఇచ్చిండు. మరి ఈ యొక్క వేగం ఇయ్యలేడు. V ఈజ్ఈక్వల్ ఇయ్యలేడు. V అంటే తెరిచి ఉన్న గొట్టంలో మనం ఏ తరంగాలు అవుతున్నాయి? ధ్వని తరంగాలు. గాలిలో ధ్వని తరంగాల యొక్క వేగము V ఈజ్ఈక్వల్ 330 మీటర్ పర్ సెకండ్. 330 మీటర్ పర్ సెకండ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది గాలిలో ధ్వని వేగం. ఏంటిది? గాలిలో ధ్వని వేగం V ఈజ్ఈక్వల్ వాడు ఇయ్యలేడు. కానీ మనకు గాలిలో ధ్వని వేగం ఏం తెలుసు? 330 మీటర్ పర్ సెకండ్ అని మనకు తెలుసు. సో L ఈజ్ఈక్వల్ వచ్చింది మనకు. అదేవిధంగా V ఈజ్ఈక్వల్ మనకు తెలుసు. గాలిలో ధ్వని వేగం ఏమో తెలుసు? 330 మీటర్ పర్ సెకండ్. దీన్ని మనం ఏం చేసుకుంటున్నాము? V ఈజ్ఈక్వల్ దీన్ని సెంటీమీటర్లో మార్చుకుంటే 330 దీన్ని మనం చేంజ్ చేసుకుంటున్నాం. 330 ఓకే, దీన్ని కాదు, మన సెంటీమీటర్స్ ఉంది కదా, దీన్ని L ఈజ్ఈక్వల్ చేంజ్ చేసుకున్నాం. మీటర్ పర్ సెకండ్లో ఉంది కదా. సో L ఈజ్ఈక్వల్ ఏముంది? L ఈజ్ఈక్వల్ 30 సెంటీమీటర్స్. ఓకేనా? దీన్ని ఏమైనా తీసుకున్నాము? 30/100. 30/100లోకి మార్చుకుంటే అప్పుడు L ఈజ్ఈక్వల్ మీటర్లో మార్చుకున్నట్టయితే సో ఈ L ఈజ్ఈక్వల్ మనము అదేవిధంగా సమీకరణము 1, సమీకరణం 2లను సమీకరణ స్టార్లో ప్రతిక్షేపించగా, సమీకరణ స్టార్ అంటే μ1 ఈజ్ఈక్వల్ ఏముంది? V/2L. V అంటే ఎంత ఉంది? 330/2L. 2 ఇంటూ L ఎంత వచ్చింది మనకు? L ఈజ్ఈక్వల్ 30/100 కదా, 100. సో μ1 ఈక్వల్ అంటే ఇదేంటి? ప్రాథమిక పౌనఃపున్యం అంటే μ1 అన్నట్టు. ప్రాథమిక పౌనఃపున్యం μ1 ఈజ్ఈక్వల్ 330 సో 2 ఇంటూ 30 అయితే 2 30 60 అవుతుంది. 100 అటు తీసుకోండి. 100 తీసుకున్నట్టయితే ఈ 0కు 0 క్యాన్సల్. 2 3 6 2 5 10 కదా. అదేవిధంగా 3 1 3 3 1 3 3 1 3 3 0 0 అంటే μ1 ఈజ్ఈక్వల్ 110 ఇంటూ 5. సో దీన్ని 5 0 0 5 1 5 అంటే μ1 ఈజ్ఈక్వల్ 550 హెర్ట్జెస్. పౌనఃపున్యానికి ప్రమాణాలు ఏంది? హెర్ట్జెస్ కాబట్టి. సో ప్రాథమిక పౌనఃపున్యం విలువ ఎంత? ప్రాథమిక పౌనఃపున్యం విలువ μ1 ఈక్వల్ ఎంత? 550 హెర్ట్జెస్. అంటే ఈ విధంగా మనకు ప్రాబ్లం అనేది అడగడం జరుగుతుంది. 8 మార్క్స్ కింద ఒక్కోసారి 6 మార్క్స్ అనేది
క్వశ్చన్కి ఇస్తాడు 2 మార్క్స్ అనే ప్రాబ్లం ఇస్తాడు. మనం ఆల్రెడీ ఇప్పుడు ఏంది తెలిసిన గొట్టం గురించి చేసుకున్నాం కాబట్టి ఈ తెలిసిన గొట్టం మీద ప్రాబ్లం ఏమైండు 30 సెంటీమీటర్ల పొడవు గల 2 వైపులో తెరిచి ఉన్న ఒక గొట్టం ఉంది. అది అయినా దాని యొక్క ప్రాథమిక పౌనపున్యం విలువ కనుగొనండి అన్నాడు. అంటే వాడు ఎల్లు ఇచ్చిండు కానీ వి ఇయ్యలేడు. ఒక్కొక్కసారి వి కూడా ఇస్తాడు కానీ వి అంటే ఏంది వేగము. దేని వేగము? తెలిసి ఉన్న గొట్టంలో ఏంటి ఏ తరంగాలు ఉంటున్నాయి? ధ్వని తరంగాలు. ధ్వని తరంగాలు గాలిలో ధ్వని వేగం ఎంత? v = మనకి ఏం తెలుసు 330 మీటర్/సెకండ్ తెలుసు. సో l = వచ్చింది, v = వచ్చింది. సో ప్రాథమిక పౌనపున్యం విలువ తెరిచి ఉన్న గొట్టంలో ప్రాథమిక పౌనపున్యం విలువ ఎంత? ν1 = v/2l అని వచ్చింది కదా ఇంతకుముందు మనకు క్వశ్చన్లో. మనం లాంగ్ క్వశ్చన్లో వచ్చింది కదా ఫస్ట్ ప్రాథమిక పౌనపున్యం 1వ సమీకరణం ఏంది? ν1 = v/2l. మనకు కావాల్సింది ఇది తీసుకురావాలా. సో ν1 = v/2l. సో ఇక్కడ వీటి యూనిట్స్ చేంజ్ ఉన్నాయి కాబట్టి ఎల్ను ఎన్లో మార్చుకుంటున్నాము 30/100 చేంజ్ చేసుకున్నట్టయితే అప్పుడు ν1 = v/2l అంటే v అంటే ఎంత? 1, 2 సమీకరణను స్టార్లో ప్రతిక్షేపించినట్టయితే v అంటే ఎంత? 330. 2 × l. l అంటే ఎంత వచ్చింది? 30/100. 2 × 30/100. సో 2 × 30 ఏమైతే 60 అవుతుంది. 330/60 ఇంటూ ఈ 100 అటు భాగిస్తున్న అటు గుణిస్తుంది 100 తీసుకున్నట్టయితే ఈ 0 0 క్యాన్సల్. 2 3 6, 2 5 10. సో ఇక్కడ మళ్ళీ 3 ఉంటుంది. 3 × 3 3 × 3 3 × 3 3 0 330 పోతుంది. సో మిగిలింది ఏంది? 110 × 5. 110 × 5 ఎంత? 5 0 0 5 × 5 5 అంటే ప్రాథమిక ప్రాథమిక పౌనపున్యం విలువ ఎంత? ప్రాథమిక పౌనపున్యం ν1 ఏమవుతుంది? 550 హెర్ట్జెస్. హెర్ట్జెస్ ఎందుకు అంటున్నాము? పౌనపున్యానికి ప్రమాణాలు ఏంది మనం చెప్పుకున్నాము హెర్ట్జెస్ కాబట్టి. దీని యొక్క 30 సెంటీమీటర్ల పొడవు గల తెరిచి ఉన్న గొట్టం యొక్క ప్రాథమిక పౌనపున్యం విలువ ఎంత? 550 హెర్ట్జెస్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనకు ఆ లాంగ్ క్వశ్చన్ కింద మనకు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా ఈ తెరిచి ఉన్న గొట్టము అదేవిధంగా తెరిచి ఉన్న గొట్టం కింద ఈ ప్రాబ్లమ్స్ ఇలాంటి అడగడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్లకు వెళ్ళి మీకు కంపల్సరీ యాన్యువల్లో కంపల్సరీ 2 క్వశ్చన్లు వస్తాయి. సో ఇందులో ఇంకోటి మనకు డాప్లర్ ఎఫెక్ట్ పోయింది కాబట్టి మనకు విస్పందనాలు కూడా లాంగ్ క్వశ్చన్ ఉంది కానీ మనకి ఎప్పుడు అడగలేడు. కాకపోతే విస్పందనాలు అడిగే ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఓకేనా. సో డాప్లర్ ఎఫెక్ట్ పోయింది కాబట్టి విస్పందనాల మీద కూడా మనం ఫోకస్ చేయాలా. ఈ 3 కాకుండా మనకు విస్పందనాల మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాయిస్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని కూడా మనము క్యాచ్ చేయాలి కదా. సో ఈ రోజుతో మనకు ఈ యూనిట్లన్నీ 2 లాంగ్ క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లాంగ్ క్వశ్చన్స్ మీకు యాన్యువల్లో ఖచ్చితంగా వచ్చే ఛాయిస్ ఉంటుంది కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా? సో ఈ రోజుతో మనకు ఈ క్వశ్చన్ అయిపోయింది కాబట్టి రేపటి క్లాస్లో మళ్ళీ మూసిన గొట్టం, ఇది తెరిచి ఉన్న గొట్టం కదా. మూసిన గొట్టం అంటే ఏంది? మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా అవుతాయి అదే సేమ్ దీనిలానే మళ్ళీ మూసిన గొట్టంలో మొదటి అనుసరం, 2వ అనుసరం, 3వ అనుసరం పౌనపున్యాలకు సమీకరణం రాబట్టాలి. అది మనం రేపటి క్లాస్లో తెలుసుకున్నాం. ఓకే రైట్.